వెల్కమ్ టు టీవీ 49 న్యూస్. అల్లూరి సీతారామరాజు జిల్లా జేకే వీధి మండలం పూజారి పాకలు గ్రామంలో గ్రామ సర్పంచ్ కొర సుభద్ర అధ్యక్షతన గ్రామ పంచాయతీలో గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వర్షాకాలంలో మురుగు నిల్వ ఉండి దోమలు గుడ్లు పెట్టి ఆవాసాలుగా మారతాయని, తద్వారా దోమల ద్వారా వ్యాపించే మలేరియా, పైలేరియా, డెంగీ, చికన్ గున్యా, మెదడువాపు వ్యాధి ప్రబలే అవకాశం ఉంటుందని అన్నారు. ఏఎన్ఎం మాట్లాడుతూ పరిసరాలు ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. దోమలు పెరిగే వాతావరణాన్ని నిర్మూలించాలని తెలిపారు. దోమతెరలు వాడుకోవాలని, ఫ్రైడేను డ్రైడేగా పాటించాలన్నారు. నీరు కలుషితం అవడం వల్ల నీళ్ల విరేచనాలు, కలరా, బంక విరేచనాలు, టైఫాయిడ్ ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ రాజేశ్వరి, సెక్రటరీ బాబూజీ, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ సిబ్బంది, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ వారం 10 రోజులు ప్రత్యేకంగా శానిటేషన్ మీద ఒక డ్రైవ్గా నిర్వహించాలని ఒక కమిటీ గ్రామ పంచాయతీ పథకం మనకి వేయడం జరిగింది. అందులో ముఖ్యంగా సర్పంచ్ గారు చైర్మన్గా ఉంటారు. కమిటీలో పంచాయతీ సెక్రటరీ, ఇంజనీరింగ్ అసిస్టెంట్ మరియు ఏఎన్ఎం, ఆశా వర్కర్లు వీళ్ళందరూ కమిటీలో భాగంగా ఉంటారు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనకి ఈ వారం 10 రోజులు కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నీటి నిల్వ అనేది ఉండడం జరుగుతుంది. అందులో దోమలు పెరిగి వివిధ రకాల వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ వ్యాధుల నివారణ కొరకు మనం ఈ ప్రత్యేక పారిశుద్ధ్య పనులు అనేవి నిర్వహించడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే మనం ప్రతి శుక్రవారం ఫ్రైడే అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో భాగంగా మనం ప్రతి విలేజ్లో ఏవైతే మంచినీటి సోర్సెస్ వనరులు ఉన్నాయో, ట్యాంకులు కానీ, గ్రావిటీ కానీ, ఈ స్కీముల్లో మనం పారిశుద్ధ్యం అనేది నిర్వహిస్తాము. పారిశుద్ధ్యం చేసిన తర్వాత క్లోరినేషన్ చేసి ఆ నీటిని శుద్ధి చేసి తాగడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ప్రతి గ్రామంలో ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో ప్రతి ఇంట్లో ప్రతి వ్యక్తి కూడా కాచి చల్లాల్సిన నీటిని తాగేలా అవగాహన అనేది కల్పించడం జరుగుతుందండి. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గారు, అలాగే ఎంపీటీసీ గారు, అలాగే గ్రామ సచివాలయం, జీకే వీధి 1-2 సిబ్బంది, అలాగే ప్రజలు, అలాగే అంగన్వాడీ సిబ్బంది, అలాగే ఆశా వర్కర్లు అనేవారు పాల్గొనడం జరిగిందండి.